బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు రేవంత్ రెడ్డి కండువాలు కప్పుతున్నారు. ఏకంగా బీఆర్ఎస్ఎల్పీని విలీనం చేసుకుంటామని చెబుతున్నారు. కానీ ఆయన ఒక్కొక్కరినే పిలిచి కండువాలు కప్పుతున్నారు. ఇది పార్టీ ఫిరాయింపులేనని ఓ వైపు బీఆర్ఎస్ గగ్గోలు పెడుతోంది. అయినా రేవంత్ మాత్రం వ్యూహాన్ని కంటిన్యూ చేస్తున్నారు. ఒక్కొక్కరే ఎందుకు, అందర్నీ ఒకేసారి పిలిపించి కండువాలు కప్పవచ్చు కదా అని అనుమానం కాంగ్రెస్ క్యాడర్లోనూ వస్తోంది. కాంగ్రెస్లో చేరడానికి 5-6 తప్ప అందరూ రెడీగా ఉన్నారన్నది అందరికీ తెలిసిన విషయం. ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి కనుసైగ చేస్తే రేవంత్ సీఎం అయిన రెండో రోజు కాంగ్రెస్లో చేరిపోయి ఉండేవారు. చాలాసార్లు తన ఆలోచన చెప్పారు. ఇంకా ఆయనకు పిలిచి కండువా కప్పలేదు. కానీ కాంగ్రెస్తో ఆయన పూర్తి స్థాయి టచ్లో ఉన్నారు. ఇలాంటి ఎమ్మెల్యేలు చాలామంది ఉన్నారు. కానీ వీరికి కాకుండా ఇతరుల్ని పిలిచి కండువా కప్పేస్తున్నారు. బీఆర్ఎస్ ఎల్పీ విలీనం చేయాలనుకుంటే ఒకేసారి అందర్నీ చేసుకోవచ్చు. ఆ పని చేయడం లేదు. నిన్న ప్రకాష్ గౌడ్ను పిలిచి కండువా కప్పితే నేడు అరికెపూడి గాంధీని చేర్చుకోబోతున్నారని చెబుతున్నారు. ఎందుకిలా అంటే కేసీఆర్ పై రేవంత్ మైండ్ గేమ్ ఆడుతున్నారని. ఒక్కసారే చేర్చుకుని ఆయనను ప్రశాంతంగా ఉండనీయడం కంటే ఒక్కొక్కరిని చేర్చుకుని మానసిక వేదన కలిగించాలని అనుకుంటున్నారని భావిస్తున్నారు. ఇలా ఒక్కొక్కరిని పిలిచి కండువాలు కప్పుతుంటే మిగతా వాళ్లు చేరడానికి ఆసక్తి చూపలేదేమో అనుకుంటున్నారు. కానీ తర్వాత రోజే మరో ఎమ్మెల్యేలను చేర్చుకుని వారి అంచనాల్ని తలకిందులు చేస్తున్నారు.